అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేసి ఎవరైతే అక్రమదారులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో వాటి మీద హైడ్రా ఉక్కుపాదం మోపిందని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఏదైతే మూసి నది కనిపిస్తుంది, ఇక్కడ మనకి క్లియర్గా వెనకాల కనిపిస్తూ ఉంది, ఇప్పుడు పారుతూ ఉంది. ఆ వెనకాల గండిపేటకి సంబంధించి ఏవైతే గేట్లు ఎత్తేయడంతో ఇప్పుడు కూడా ఎక్కువగా నీళ్ళ ప్రవాహం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి మూసి నదికి సంబంధించి ఎవరైతే అక్రమదారులు అంటే కబ్జా చేసి ఎఫ్టీఎల్ పరిధిలో కానివ్వండి, లేకపోతే బఫర్ జోన్లో కానివ్వండి, అదేవిధంగా ఇంకొంతమంది ఏదైతే రివర్ బెడ్లో ఉన్నాయో ఆ ఇల్లులు కూడా ఉన్నాయి, వాటికి కూడా మేము నోటీసులు ఇచ్చాము అంటూ కూడా అధికారులు చెప్పడంతో ఎవరైతే ఇప్పుడు ఈ మూసి నదికి సంబంధించి చుట్టుపక్కల ఎవరైతే కాలనీ వాసులు లేకపోతే బస్తీ వాసులు ఎవరైతే ఉన్నారో అసలు ఇది బఫర్ జోన్లో లేనే లేదు, మేము అన్నీ కూడా మా దగ్గర పట్టాలు ఉన్నాయి అంటూ కూడా వారు ధర్నా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు కాలనీకి సంబంధించి ఒక బస్తీకి సంబంధించిన వాసులందరూ కూడా ఇప్పుడు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారనే చెప్పాలి. అసలు ఈ మూసి నదికి సంబంధించి ఏ కబ్జా కూడా జరగలేదు, మాకు అసలు కేవలం వచ్చి ఇక్కడ అధికారులు వచ్చి ఖాళీ చేయండి అన్నట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా ఆర్బిఎక్స్ అని చెప్పి రాస్తున్నారు. మేమంతా కూడా ఇది రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్న ఇల్లులు, మా దగ్గర అన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి అంటూ కూడా వాపోతున్నారనే చెప్పాలి. ఇప్పుడు కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, మీతో అధికారులు ఎప్పుడు కలిసారు? అసలు మాకు అధికారులు ఇప్పుడు ఇంత ముందుకు 3 నెలల క్రితం వచ్చారు. మాకు మూసి సుందరీకరణతో అని చెప్పి బస్సులో మార్కింగ్ చేయడం జరిగింది. ఒక విడత వచ్చి ఒకసారి మార్కింగ్ చేశారు. వాళ్ళని అధికారులు కూడా అడిగాము, ఏమని ఎందుకు చేస్తున్నారని అడిగితే మేము వాళ్ళు ఒక చిన్న అబద్ధాలు కూడా చెప్పారు, ఇది డ్రైనేజ్ గురించి చేస్తున్నామని చెప్పారు. కానీ కాదు, వాళ్ళు సర్వేర్ కూడా వచ్చి ఒక 50 మీటర్లు అని చెప్పి మూసి నది నుంచి మార్కింగ్ చేశారు. ఇంత ముందుకు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మూసి నది ఉంది ఇప్పుడు మనకు కనిపిస్తున్నది, అక్కడ నుంచి 50 మీటర్ల వరకు అన్నారు. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ మూసి నది ఇక్కడ నుంచి మార్కింగ్ చేశారు. అంత ముందుకు కేటీఆర్ ప్రభుత్వం నది సెంటర్ నుంచి మార్కింగ్ చేసి అవి మార్కింగ్ చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఏం చేసిందంటే ఇదే ఒడ్డు నుంచి బబర్ ఎక్కడైతే మూసి నది ఎండు ఉందో ఆ బెడ్ నుంచి ఆ ముందు 50 మీటర్లు తీసుకొని మార్కింగ్ చేయడం జరిగింది. మా యొక్క మేము పద్మనగర్ బస్తీ గోల్కొండ మండలం ఉన్నది, ఇది రామదేవ్గూడలో. ఈ యొక్క వచ్చినప్పటి నుంచి వాళ్ళు మార్కింగ్ చేశారు. మళ్ళీ ఒకసారి డిప్యూటీ కలెక్టరు, ఎంఆర్ఓలు, అందరూ మున్సిపల్ ఆఫీసుతో పోలీసులతో వచ్చారు. వాళ్ళు వచ్చి ఈ యొక్క అందరి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకు మీ యొక్క అడ్రస్లు ఏంది, మీరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం సంగతి, మీ ఇంటి నెంబర్ ఏంది, మీ మీటర్ నెంబర్ ఏందని కనుక్కున్నారు. మేము ఎందుకని అడిగితే వాళ్ళు చెప్పారు, ఒకటి మేము మూసి వచ్చే సుందరీకరణతో మీకు ఎలాంటిది అదేం లేదు, ఇప్పుడు ఏం కాదు ఏం పోదు అని చెప్పి ఆ పూటకు అబద్ధాలు చెప్పారు. వాళ్ళు చెప్పారు కానీ మేము ఇయ్యలేదు. ఇయ్యకున్నా కానీ వాళ్ళు ఏం చేశారు, అబద్ధాలు అని మీరు ఏ విధంగా అంటారు? మేము అనుకున్నాం, అడిగినాం ఎందుకు గురించి మీరు అడుగుతున్నట్టే మాకు చెప్పలేదు, ఇది సుందరీకరణ చేస్తున్నాం మంచిగా ఉంటుంది, మీకే మంచిగా ఉంటుంది అని చెప్పారు. కానీ సుందరీకరణ అని చెప్పారు, అంతే, ఏం చెప్పలేదు. మరి బఫర్ జోన్ అని చెప్పడం జరగలేదు. చెప్పిన తర్వాత మేము అధికారులు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఇవ్వకపోతే కూడా వాళ్ళు ఏం చేశారంటే మేము నంబర్లు ఇవ్వకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పిలిపించి ఈ యొక్క మీటర్ ఎవరి పేరు మీద ఉంది అని చెప్పించి ఆ యొక్క మీటర్ బిల్లు తీపిచ్చి ఆ పేరుతో రాసుకొని పోయారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత వచ్చి ఆ యొక్క మూసి బఫర్ జోన్ డివైడింగ్ చేసి ముందు అక్కడ మార్క్ చేశారు, తర్వాత ఇక్కడ దాకా ఉంటుందని చెప్పి అక్కడ దాకా మొత్తం 50 మీటర్లు ఉంటుందని చెప్పి బస్తీ మొత్తం మార్క్ చేశారు. దానికి అప్పటి బఫర్ జోన్ అని చెప్పారు. అప్పటికి బఫర్ జోన్ చెప్పారు. మూసి లెవెల్లో ఉన్నది ఇక్కడ కింద మాకు 61 సర్వే నెంబర్ భూమి ఉందని చెప్పినాము. ఆ యొక్క భూమి మేము చెప్పాము. వాళ్ళు చెప్తే ప్రజాపాలనలో మీరు చెప్పుకోండి, కలెక్టర్ చెప్పుకోండి అని చెప్పాడు. చెప్తే దాని గురించి మేము చూపించాము. చెప్తే చెన్నారెడ్డి ప్రభుత్వం గారు చూశారు, కూడా వాళ్ళు కూడా అధికారులు చూశారు. ఈ యొక్క భూమి మేడం, ఈ యొక్క మా బస్తీకి ఆనుకొని మాకున్నది ఏంటంటే 61 సర్వే నెంబర్. మేమున్నది బస్తీ 60, 62B, 58లో మేము ఉన్నది మా బస్తీ. ఇది పట్టా భూమి, ఇది మేము అప్పటి ఉంచుకున్నది. ఇది ఈ యొక్క భూమికి మేము కొనుక్కొని ఉన్నాము 50 అన్ని వీళ్ళు వచ్చి చెప్పేవారు. మా యొక్క వీళ్ళు అధికారులు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరి ఇంట్లలో పేషెంట్లను తయారైపోయినాము. మా దగ్గర మా బస్తీలో ఒక నక్క నరసింహ ఉండే పెద్ద మనిషి, అప్పుడు డిప్యూటీ కలెక్టర్ వచ్చినప్పుడు 3 రోజుల వరకు అటాక్ వచ్చి ఉస్మానియాలో చనిపోయాడు మేడం. ఆ రోజు నాడే కలెక్టర్ దగ్గర పోయి ఇబ్బంది తెచ్చాము, మీకు మంచి చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు ఇప్పుడున్న గవర్నమెంట్ మరి మాకు మంచి చేస్తలేదు. చిన్నగా వెళ్ళి ఏం చేస్తుంది, హైడ్రా అని చెప్పి అక్కడిక్కడ ఊలగొడుతుంది. లాస్ట్కి వచ్చే వరకల్లా నిన్న మా దగ్గర ఎఫ్టీఎల్లో ఉన్నదని చెప్పి ఈ యొక్క ఇంటికి మార్కింగ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మా దగ్గర ఈ యొక్క బస్తీలో మొత్తం ప్రతి ఒక్క ఇంట్లో పేషెంట్లు తయారైపోయినాము. ఎక్కడ పోయి చెప్పుకుందామన్నా పోలీసులు వాళ్ళెవరు, ఎంఆర్ఓ వాళ్ళెవరు. మేము 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము. 30 సంవత్సరాలు ఇక్కడనే ఉంటున్నాం. మేము కొనుక్కొని అప్పట్లో ఒక పైసా కూడబెట్టుకొని మేము బిల్డింగ్ వర్కర్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నాం, జీవనోపాధి చేసుకుంటూ ఉన్నాము. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఏమని చేయలేదు. ఇంతకుముందుకు వచ్చింది మూసినది క్లీన్ చేసింది, కానీ ఇక్కడికి వచ్చి బఫర్ జోన్ అని చెప్పడం జరగలేదు. మాకు తెలియదు కూడా, బఫర్ జోన్ అనేది కూడా తెలియదు. ఒకవేళ మేము ఉన్నా కానీ మూసినది లోపలికి పోలేదు, మేము ఇంతవరకు కూడా పోలేదు, ఇప్పుడు కూడా పోలేము. ఎందుకంటే మూసిలో కూడా ఉన్నది కాబట్టి అక్కడ వాళ్ళు జరుగుతున్నారు, కానీ మేము జరగలేదు. అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకి ఏంది, మాకు ఉన్నది ఏంది, మేము కొనుక్కున్నాము 50 గజాలు, 100 గజాలు, 100 గజాలలో 4 ఉన్నాము, 20 గజాలు ఉన్నది.
ఒక తల్లి పేరు మీద 100 గదాలు ఉంటే నలుగురు కొడుకులు ఉంటే 25 గదాలు ఉన్నది. అట్లాంటి జీవనోపాధి ఇక్కడ జరుపుకుంటూ మేము ఇక్కడ దగ్గర ఉన్న బిల్డింగ్ వర్క్ చేసుకుంటూ బతున్నాం. ఇక్కడ దీనికి వచ్చి వీళ్ళు అధికారులు ఎలాంటి భయభ్రాంతులు చేస్తున్నారు అంటే అలాంటి భయభ్రాంతులు చేస్తున్నారు. మా అక్కలకు మా చెల్లెలకు అందరికి మా బస్తీ తరపు నుంచి ఒక్కరికి కూడా నిద్ర పడతలేరు, ఒక్కరు కూడా ఎక్కడ పోలేని పరిస్థితి లేకుండా చేస్తుంది ఈ గవర్నమెంట్. ఒకటి ఇప్పుడు నిన్న మొన్న చేసిన దానికి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు రివర్ బెడ్ లో ఉందని చెప్పిందో ఇది వీళ్ళ దాంట్లో రాశారు. రివర్ బెడ్ ఉందని చెప్పారు. అసలు అధికారులు ఎప్పుడు వచ్చారు మీ దగ్గరికి? అంటే ముందే తెలుసు అని చెప్పి వాళ్ళు చెప్పడం సర్వేకి వచ్చారు మేడం. వచ్చినాక చూశారు, మొత్తం సర్వే చేశారు. ఇది ఏం కాదమ్మా, మీదేమి మేము కబ్జా చేయడానికి రాలేదు, జస్ట్ సర్వే చేస్తున్నాము, ఇది గవర్నమెంట్ నుంచి డ్రైనేజ్ అవి వస్తుంది కాబట్టి దాని గురించి సర్వే చేస్తున్నామని చెప్పారు. కానీ మాకు ఈ మూసి గురించి మీ ఇల్లు ఇలా కబ్జా చేస్తామని మాకేం చెప్పలేదు మేడం. మేము వాళ్ళు అడిగినట్టు కరెంట్ బిల్లు అవన్నీ ఇచ్చాము. ఎందుకంటే మేము కొనుక్కున్న ల్యాండ్లు అవి, మాకు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ కాదు, లక్షలతో పెట్టి కొనుక్కున్నాము. ఎంతో కష్టపడి పేదరికంతో మేము కొనుక్కున్నాము. మేము ఎంతో కూలీ పనులు చేసి నాలి పనులు చేసి కొనుక్కున్నాము. మేము పెద్ద పెద్ద వాళ్ళలాగా రాజక్రియాలు చేసి వాళ్ళలాగా మేమేమైనా వేరే కబ్జా చేసుకోలేము. మేము ఇప్పుడు అంటే మొన్న ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల నుంచే కట్టాం మేడం. మేము ఉండేది మేము 30 లక్షలు పెట్టి కొన్నాను మేడం. అది జాగా 30 లక్షలు పెట్టి కొన్నాను, రిజిస్ట్రేషన్ చేపించాను, కరెంట్ బిల్లు ఇచ్చాను, అన్ని ఇచ్చాను, ట్యాక్సీ కడుతున్నాము, నల్ల బిల్లు కడుతున్నాము, కరెంట్ బిల్లు కడుతున్నాము, అన్ని కడుతున్నాం మేడం. మాకు ఎవరు బఫర్ జోన్లో ఉంది, ఇది FTL లో ఉంది, ఇది మూసీ నదిలో ఉందని ఎప్పుడు ఎవరు ఏ రాజకీయ నాయకులు చెప్పలేరు, ఎవరు మాకు చెప్పలేరు. మేము ఆయన కొనుక్కున్న జాగాని కబ్జా చేసి మాకు ఎక్కడో డబల్ బెడ్రూమ్ ఇస్తామంటే ఆ డబల్ బెడ్రూమ్కి మేము ఏం చేసుకోవాలి మేడం? మాకు చిన్న పిల్లలు, మేము పిల్లలను చదివించేది ఇక్కడ. మేము ఎంతో కష్టపడి మేము పేదరికంతో వచ్చి మేము కొనుక్కున్న జాగాని మొత్తం తీసేసి లక్షలతో కొనుక్కున్న జాగాని వదిలేసి ఆయన కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్కి నేను ఇస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ మాకు ఇస్తే మేమేం చేయాలి? ఇవాళ ఇదే హామీ అదే మాట మీద ఉన్నారా సార్? ఆ సార్ రేవంత్ రెడ్డి సార్ ఎన్నో చెప్పారు, ఆడపిల్లలకు ఎంతో హెల్ప్ చేస్తా అని చెప్పారు, ఆడపిల్లలకు ఎంతో ఇది చేస్తా అని చెప్పారు, బస్సులు ఫ్రీ అని చెప్పారు, అన్నీ చెప్పారు. మేము ఏ దానికి ఆశపడట్లేం మేడం. అతను ఇచ్చే పథకాలు ఏది మాకు వద్దు, ఆయన ఇచ్చే పథకాలు మాకు వద్దు, ఆయన ఇచ్చే హామీలు మాకు వద్దు. కానీ మా ఇల్లు మాకు ఇస్తే చాలు మేడం, అది ఒక్కటే మాకు చాలు. ఆయనకి ఇంకొక 100 సంవత్సరాలు ఇంకా రాజక్రియాలు చేయమని చెప్పండి. కానీ ఇలాంటి పేదరికంకి కాళ్ళతో తొక్కి పైకి వచ్చే రాజక్రియ మాత్రం చేయకని చెప్పండి మేడం ప్లీజ్. ఏదైతే పద్మారావు నగర్ ఉందో దీనికి సంబంధించి పద్మానగర్ ఉందో ఏదైతే మంది నిర్వసిస్తున్నారు, ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఏంటండి? మా పద్మానగర్ బస్సులో ఇంచుమించు 300 కుటుంబాలు ఉన్నాయి. ఇంకా కిందికి పోతే ఇంకా 500 కుటుంబాలు ఉన్నాయి మొత్తం గరీబులు. మేము ఆ రోజుల్లో కూడా మేము కొనుక్కొని ఇలాగా మేము కట్టుకున్నప్పుడు 50 గదాలకు కూడా అప్పట్లో మున్సిపల్ ఆఫీసులో మన MRO ఆఫీసులో LRS కూడా తీసుకున్నాం. అప్పట్లో ఈ ల్యాండ్ లిక్విడేషన్ గురించి తెలుసుకున్న తర్వాతనే మేము కట్టుకున్నాం మేడం. అప్పుడు కూడా మాకు చెప్పలేదు గవర్నమెంట్ ఇది బఫర్ జోన్లో ఉన్నదని చెప్పి. ఇవాళ మార్కింగ్ చేసే వరకల్లా మాకు అందరికీ చాలా భయభ్రాంతులు అవుతున్నాము. మాకు తింటే తిండి పడతలేదు, పంట నిద్ర పడతలేదు. ఈ యొక్క బస్తీలో ఉన్న వారందరికీ మా ఇల్లు మాకే కావాలి, మేము కొనుక్కున్నది కబ్జా చేసుకున్నది కాదు, ఇది ఏ ఒక్కరికి ఆక్రమించింది కాదు, ఇది ఇంతకుముందుకు 58 జీవో కింద జారీ చేసుకుంది కాదు, ఇది మేము కొనుక్కున్న భూమి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మా భయభ్రాంతులు చేసి బబ్బర్ పోతుంది అన్నప్పటి నుంచి ఎక్కడ పోదని చెప్పుకుందామన్నా ఏ దిక్కు లేకుండా అయిపోతుంది, అనాథలు లేక అయిపోతున్నాం. చిన్న పిల్లలతో ఇప్పుడు కొనలేము. ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్లో 50 గదాలు కాదు 20 గదాలు కూడా కొనలేని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఈ జాగాను మేము తీసుకుపోయి వాళ్ళు ఏదో సుందరీకరణ చేస్తా అని చెప్తున్నాం. మాకు సుందరీకరణ అవసరం లేదు, మా బస్తీ మా ఇల్లు మాకే కావాలి, మాకు ఎక్కడ పోలేదు. మీకు చెప్పింది మాత్రం సుందరీకరణ అనే చెప్పారు. కానీ ఇప్పుడు ఏదైతే హైడ్రా ఉందో అది నాలాలు ప్రభుత్వ భూములు అలాగే చెరువులని వాటిని కాపాడాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా డిమాలిషింగ్ చేస్తున్నారు అంటూ కూడా హైడ్రా చెప్తుంది. కానీ మీకు మాత్రం అబద్ధం చెప్పింది. మాకు అబద్ధం చెప్పింది మూసీ సుందరీకరణ డెవలప్మెంట్ గురించి అని చెప్పి తీసుకుంటా అని చెప్పి ఇక్కడ మార్కింగ్ చేయడం జరిగింది. ఆ మార్కింగ్ చేయడం మాకు అవసరం లేదు, మాకు వద్దని చెప్పి మేము చెప్పడం జరుగుతున్నాము. మా ఇల్లు మాకే కావాలని చెప్తున్నాం. మాకు ఇప్పుడు ఇందరు ఉన్నది అందరికీ 100 గదాలు లేవు, 50 గదాలు కొనుక్కున్న జాగాలు ఉన్నాయి. ఇవి మరి ప్రతి ఒక్క ఇంటికి మార్కింగ్ ఇంతమందికి ఉన్న అక్కల చెల్లెలకు ఇంతమందికి మార్కింగ్ బఫర్ జోన్ లో ఉన్న మార్కింగ్ వీళ్ళందరికీ కూడా బఫర్ జోన్ లో ఉన్నాయని చెప్పడం జరిగింది. మీకు ఎప్పుడు వచ్చి చెప్పారమ్మా? మాకు 3 months బిఫోర్ చెప్పారు, ముందే చెప్పారు. అంటే ఏం చెప్పారు? ఓన్లీ బఫర్ జోన్ లో ఉందని చెప్పారా, లేకపోతే కొంచెం ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పారా? ఏం చెప్పలేరు. కాకపోతే బంపర్ జోన్ ఉన్నది, సుందరీకరణ కోసమే ఎంక్వైరీ కోసం వస్తున్నాం, సర్వే చేస్తున్నాం అని చెప్పారు అంతే. అంటే సర్వే అంటే ఏంటని మీరు ఏం అడగలేదా? అంటే ఖాళీ చేయమన్నా లేకపోతే అడుగుతుంటే ఎందుకు గురించి అంటే ఏందమ్మా ఇప్పుడు మీరు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారా, లేకపోతే వర్క్ చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారా, ఏం చేసుకుంటున్నారా అని చెప్పి అడిగారు. అంటే ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఎవరు లేరు అని చెప్పాము. సరే మీరు ఏం భయపడకండి, మీరు ఇంట్లో ఏం పోవు అని చెప్పి వాళ్ళు అని వెళ్ళేసి వెళ్ళారు అంతే. అంతే. మీరు చెప్పండి అమ్మా.
మేము ఇక్కడ 30 సంవత్సరాలకు ఎక్కువనైతుంది మేము కొని. మేము కట్టుకొని ఇప్పుడు 26 ఏళ్ళు మేము ఉండబట్టిడ. ఎవరు వచ్చి ఇట్లా చెయ్యి పెట్టి చూపిలే ఏళ్ళు పెట్టి మాకు ఇట్లా ఉన్నదని చెప్పలే. మేము రిజిస్ట్రేషన్లు చేయించుకొని మొన్న డీసెంట్గా కట్టిన 53,000 ఇంటి పన్ను. 53,000 55,000 అయితే బతిల్లాడి 53,000 బతిల్లాడి కట్టుకున్నాము. ఇప్పుడు మొన్న వచ్చి సర్వే అంటారు, నిన్న వచ్చి ఆడ మార్కేసిపోతారు. ఇక ఇదే భయం బుగులు లేపుతున్నారు మనుషులకు. ఎందుకంట అని ఎవరిదన్నా గుంజుకోనా, మేమేమన్నా ఎవరిదన్నా తీసుకోనా, మా వల్ల ఏమన్నా మాకు ఫ్రీకి ఇచ్చిరా ఇల్లు, మాకు గట్టి ఇచ్చిండ్రా వాళ్ళు. దేనికోసం తీసుకుంటారు వాళ్ళు? మా ఇండ్ల కాడికి ఎందుకు వస్తారు? మేమేం చేసినామని వాళ్ళ దగ్గరకు పోయి అడుకొచ్చుకున్నామా? మేము రూపాయి ఆటన ఆ పని చేసి అడ్డమైన పనులు చేసుకొని మేము ఇల్లు కట్టుకున్నాం. ఈ ఇండ్ల కాడికి ఎందుకు వస్తారు అంటే మేము మీకోసం వస్తలేమమ్మా, సుందరకరణ అని మాకు సుందరకరణ పెడుతున్నారు ఆడికి. ఇది మరి మేము బతకాలన్నా సావాలన్నా మరి అదొకటి చెప్పమను. ఆయన ముందుకు వచ్చి మాట్లాడమను. ఈ మందిని చూపిస్తే కాదు ఇక్కడ, ముందుకు వచ్చి మాట్లాడమను. లేదు మేములానే రమ్మంటే మేము కూడా పోతాం ఆడికి. రెడీగా ఉన్నాం, సావానికి రెడీగానే ఉన్నాం మేము. అంతే. వచ్చిన అధికారులు వచ్చి మీతో మాట్లాడారా అసలు ఏమన్నా? ఏం మాట్లాడతలేరు. మనం పోయి అడిగితే కూడా చెప్తలేరు. ఏదో ఒకటి చెప్తారు, మీకేం చెయ్యట్లేము, మీకేం చెయ్యము హాని, మీకు ఎలాంటి ప్రాబ్లం కాదమ్మా, మీకేం చెయ్యరు రేవంత్ రెడ్డి సార్, మీకు హామీలు ఇచ్చాడు కదా, మీ హామీ ప్రకారమే మాట తప్పడు రేవంత్ రెడ్డి సార్. ఏ మాట నోట్ల నుంచి తీసిండో అదే ఓటయ్యక ముందు ఇదే చెప్పేది ఉండే, నేను మీ మూసికి సుందరీకరణ చేస్తాను, మీ ఇల్లులు పలాగొడతాను, మీ ఇల్లులని సత్యనాశనం చేసి మీకు రోడ్డు మీద వేస్తాను, మా అక్క చెల్లెల్లారా నాకు ఓటేయండి అని ఆ రోజు చెప్పి గెలిచిండుంటే ఈ రోజు ఆయన మాట మీద మేము నిలబడి మా ప్రాణాలు మేము తీసుకొని అయినా ఖాళీ చేసి వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఆ రోజు ఈ మాట చెప్పలేడు కదా. అదే ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు కదా మధ్యలో, ఇది కాదు సుందరీకరణ చేస్తున్నాడు, చెరువు మంచి చేస్తున్నాడు, నీళ్ళొచ్చి అక్కడే ఆగుతాయని. కానీ అది చేసే పని అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి సార్ అయినా సరే, ఆ ఎమ్మెల్యేలు సార్ అయినా సరే, ఎవరైనా సరే, కానీ వాళ్ళు ఆ రోజు అదే మాట అని ఉంటే ఈ రోజు మేము అదే మాట మీద నిలబడే వాళ్ళం. పేద ప్రజలం కానీ మాట దాటిపోలేము. కానీ ఈ రాజకీయ నాయకులు అందరూ ఏ మాట చెప్పినా ఆ మాట మీద ఎవరు నిలబడలేరు. ఎవరు ఏ మాట నేను లక్షలు పెట్టి కొనుక్కున్నాను మేడం. నాకు చిన్న పిల్లలు, నా పిల్లలు ఇక్కడే చదువుకుంటారు. నేను ఎంతో కష్టపడి కూలి పనులు చేసి మేము కొనుక్కున్నాము. ఎందుకు రాస్తున్నారంటే కలెక్టర్ గారు చెప్పారు సర్వే చేసి ఇప్పుడు రాస్తున్నామమ్మా, మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తారంటే మాకు వద్దు మేడం డబల్ బెడ్రూమ్, నా ప్రాణం తీసుకుంటాను అక్కడే, నన్ను కబ్జా చేసి ఆ ఇంట్లో పొందబెట్టి ఆ రేవంత్ రెడ్డి సార్కి మూసి డెకరేషన్ చేస్తున్నానని చేసుకోమని చెప్పండి. మాకందరి ప్రాణాలు తీసి ఆడబిడ్డలకు ఏ హాని జరగదు అన్నాడు కదా, ఆడబిడ్డలందరినీ చంపేసి మూసి డెకరేషన్ చేస్తున్నానని హామీ ఇయ్యమని చెప్పండి. కేసీఆర్ సార్ ఉన్నారు, ఇంతకుముందు రోజా సార్ ఉన్నారు, రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నారు, కానీ ఎవరు ఇలా ప్రాబ్లం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఎంతో గౌరవం కాబట్టి, ఎంతో మర్యాద కాబట్టి, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కానీ పల్లగొట్టలేదు. ఎవరిది ఇల్లు పల్లగొట్టి ఇంత సత్యనాశనం ఎవరికి చేయలేదు. మరి ఘోరంగా ఒక ఆడబిడ్డని చూడకుండా ఆడబిడ్డ రక్షణ ఎక్కడ ఉంటుంది మేడం? ఇంకా ఎవరు ఇస్తారు ఇప్పుడు ఆడబిడ్డకి రక్షణ? నువ్వే ఒక సీఎం అయి ఉండి ఆడబిడ్డకు కట్టుబట్టతో బయటికి పంపించిన తర్వాత వేరే దేశం వాళ్ళు వచ్చి ఆడబిడ్డని తొక్కరని ఏం గ్యారంటీ ఇస్తావా? ఇంకా ఇప్పుడు ఇచ్చిన గ్యారంటీకే ఒక్క మాట మీద నిలబడకుండా నీ పదవి నువ్వు చూసుకొని ఏసీ కార్లో బెంజీ కార్లో తిరుగుకుంటా నీ ఫ్యామిలీని నువ్వు చూసుకొని మిగతా ఆడబిడ్డలు కారా? నీకు ఒక ఆడబిడ్డ ఉంది, మేము కూడా ఆడబిడ్డలం కాదా? నీ కూతురులాగా మేము కూతుర్లం కాదా? మేము కష్టపడి కొనుక్కున్నాము జాగా, ఎంత కొన్నావమ్మా ఏంటిది అని వచ్చి మాట్లాడు, సంధాయించి చూడు మా బాధ ఏంటిదో నీకు తెలుస్తుంది. కాలనీకి తిరుగు. నువ్వు మూసీ నది అంటున్నావు కదా, మూసీ నది ఎమ్మటి తిరుగు. ఎంతమంది మునిగిపోతురు, నీకేమైనా కంప్లైంట్ ఇచ్చామా? మేమేమైనా వచ్చి అడిగిన వరకు కూడా మూసీ నదికి సంబంధించి ఏ కంప్లైంట్స్ కూడా రాలేదు అంటూ కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మూసీ నది అనేది మాత్రం ఇప్పుడు వివాదాస్పదంగా మారిందనే చెప్పొచ్చు. ఏదైతే మూసీ నదికి సంబంధించి ఏవైతే బస్తీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక వైపు నుంచి ధర్నా కూడా మొదలు పెడుతున్నారు. ఇందాక మనం చూడడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇంకొంతమంది కూడా మనతో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అసలు ఇది రివర్ బెడ్ కాదు కదా, అసలు ఏది కూడా కాదు. ఇంకొకటి ఏదైనా వర్షం వస్తే కూడా మరి ఎక్కువ గేట్లు తెరిచినప్పటికీ కూడా అసలు ఇక్కడ ఈ చెట్టు ఏదైతే ఇప్పుడు మనకు కనిపిస్తుందో ఆ చెట్టు వరకు కూడా అసలు నీళ్ళు రాని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. దాదాపుగా మేము 55 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం, కానీ ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు కూడా జరగలేదు. మేము రూపాయి కూడబెట్టుకొని మీ ఇల్లులు కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా చేస్తే ఎలా అని చెప్పి కూడా వీళ్ళు వాపోతున్నారనే చెప్పాలి. ఇంకొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. మీరు ఎన్ని నెలల నుంచి ఉంటున్నారండి ఇక్కడ? సంవత్సరాలు, నెలలు కాదు, 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామండి. మేము ఇక్కడ పద్మనాభ వెల్ఫేర్ స్టేషన్ ఉంది. ఇక్కడ బస్తీ ప్రజలందరి తరపున సిపిఎం పార్టీ తరపున ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా,
చంద్రబాబు నాయుడు ఏదో కలగానాడు హైటెక్ సిటీ కట్టించాడు, డెవలప్మెంట్ చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఔటర్ రింగ్ రోడ్ వేశాడు, ప్లస్ ఎయిర్పోర్ట్ కట్టించాడు, బాగానే పేరుంది. కేసీఆర్ గారు హైటెక్ సిటీ పోకుండా కోకాపేట అదేవిధంగా యాదగిరిగుట్ట కట్టించాడు, ఆయన పేరు ఉందని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తారంటానంటే, రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తారంటానంటే, వీళ్ళందరూ చరిత్రలో నిలబడ్డారు, నేను కూడా ఒక చరిత్ర రాయాలి, చరిత్ర నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మూసి మీద పడ్డాడు ఆయన. నిజంగా రేవంత్ రెడ్డి గారికి నిజంగా మూసిని డెవలప్మెంట్ చేయాలంటే మాకు అభ్యంతరం లేదు. మూసీలో మురికేది ఉందో అది క్లీన్ చేయమని చెప్పండి, మేము కాదని అనట్లేదు. కానీ అదే సందర్భంలో మూసీ రివర్ డెవలప్మెంట్ పేరుతో వచ్చి మీరు పక్కనున్న పేద ప్రజల ఇండ్లు ఖాళీ చేయించి వాళ్ళ మీద బఫర్ జోన్ బట్టి వాటిని మీరు తీసేయాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి మీరు ఏదో కబ్జాలు చేసుకున్నారని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి చెప్తున్నాం, ఏమి అయ్యా మీరు ఏ ప్రజల దగ్గరికి అయితే అధికారులను పంపిస్తున్నారు, ఉదయం 6 గంటలకే 50-40 మంది పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ ఇన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఒక పేదవాడి డోర్ కొడితే ఎంత భయభ్రాంతులకు గురవుతారు. అట్లాంటి భయభ్రాంతి గురి రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసేటప్పుడు ఏం చెప్పారు ఎల్బీ స్టేడియంలో, ఇది పేద ప్రజల ప్రభుత్వం, పేద ప్రజలంతా నా అక్క చెల్లెను అన్నదమ్ములని అన్నారు. మరి ఈరోజు ఏం చేస్తున్నావు, పోలీసు వాళ్ళని ఇంటికి ఎందుకు పంపిస్తున్నావు? ఇదే ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలతో ఎందుకు చర్చించట్లేదు? బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, లేదు హైడ్రా కూడా కావచ్చు, హైడ్రాను కూల్ చేస్తున్నారు, అక్రమంగా చేసుకుంటున్నట్టు చేసుకోమని చెప్పండి. ఇప్పటికీ మూసీలు ఎవరైనా అక్రమంగా చేసుకున్నారు అంటున్నట్టు వాటి కూడా కూల్ చేసిన మా బస్తీకి మాకేం అబ్జెక్షన్ లేదు. కానీ ఇక్కడ ఇటువైపు మాత్రమే చూస్తున్నారా లేకపోతే అటువైపు నుంచి కూడా అటు కూడా ఉంది, మేము కాదని అనట్లేదు. ఇటు 50 మీటర్లు అటు 50 మీటర్లు తీసుకుంటున్నాం, మాకు అభ్యంతరం లేదు. కానీ మేము ఈ ప్రజల కోసం ఏం చెప్తున్నామంటానంటే, ప్రజల డిమాండ్ కూడా ఏముందంటానంటే, ఇక్కడ తీసుకొని మాకు ఇక్కడ ఇల్లు కట్టి నువ్వు పక్కన బిజినెస్ చేసుకోవద్దని వాళ్ళు ఎవరు? ప్రజలందరికీ ఉపాధి కల్పించినోడు అయితే ఇదంతా కూడా బిజినెస్ కోసం కాదు కదండి, కేవలం ఏదైతే ఇప్పుడు నదులు ఉన్నాయో, చెరువులు ఉన్నాయో వాటిని కాపాడడానికి అని చెప్పి హైడ్రా అధికారులు వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం వ్యాపారానికి అన్నట్టుగా కాదండి. మూసి వరకు వచ్చే వరకు వ్యాపారమే, పక్కా వ్యాపారమే. మీరు చూడండి, మూసి వరకు వచ్చే పక్కా వ్యాపారమే. హైడ్రాకి సంబంధించింది వాటి రక్షణ కోసం, ఏది చెరువులు కుంటలకు సంబంధించి రక్షణ కోసం ఆ హైడ్రా చేస్తుంది. కానీ మూసిని మాత్రం పక్కా బిజినెస్ కోసం. వాళ్ళు ఏమంటున్నారు, తెంసు నది పక్కన ఎట్లాంటి బిజినెస్ నడుస్తుంది, అది వ్యాపారం కాదా? ఆయనే చెప్తుండు కదా ముఖ్యమంత్రి గారు, అక్కడ వ్యాపారం నడుస్తుంది, అందరు బాగా ఇదవుతున్నారు అని చెప్పారు. మరి ఇక్కడ కూడా అట్లానే నిర్మాణం చేసి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు అక్కడే ఇండ్లు కట్టించేసి వాళ్ళు కూడా చిన్న ఉపాధి కల్పించేసి ఇస్తారు కదా. కానీ అది పక్కనే పెట్టేసి ఏంటంటే భయభ్రాంతులకు గురి చేసి ఏదో నేరం చేసినట్టుగా టెర్రరిస్టుల లెక్క ముద్ర వేషాల మీద ఏంటంటే ఇక తప్పది 2 రోజుల్లో కాల్ చేసేయండి లేకపోతే మేము డిమాలిషన్ చేస్తామని అంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారికి సర్కారుకు పేద ప్రజల తరపున సిపిఎం పార్టీ తరపున ఒకటి చెప్పదలుచుకున్నాం, పేద ప్రజలతో పెట్టుకున్నవాడు చరిత్రలో ఎవడు మిగిలినోడు లేడు, ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. అందరూ కూడా కొట్టుకొని పోయారు. చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు వేస్తే తెలంగాణలో ఇప్పటి ముఖ్యమంత్రి కాదు, ఆంధ్రలో ముఖ్యమంత్రి ఆయనకు తెలుసు నీ గురువే కాబట్టి నీ గురువుని అడుక్కో, నీ బతుకుడు అది పట్టించుకోకుండా పేద ప్రజలను ముట్టుకోకుండా చేయాలనుకుంటే పేద ప్రజలతో చర్చించు, అధికారులను తీసుకొచ్చి చర్చించు, వాళ్ళ డిమాండ్ ఏమిందో మాట్లాడు, ఆ డిమాండ్ ప్రకారం నువ్వు నేర్చి ఆ రకంగా చేయమని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మేడం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు మీకు ఏ విధమైన సమాధానం ఇస్తారు? అధికారులతో మాట్లాడినప్పుడు ప్రజాపాలనలు ఇచ్చాం, చిన్నారెడ్డి గారు ఒక సానుకూలమైన స్పందన తెలియజేస్తారు. మీడియా ద్వారా కూడా మళ్ళొకసారి మేము కూడా తెలియజేస్తా ఉన్నాం, మీడియా ద్వారా మళ్ళొకసారి తెలియజేస్తున్నాం. చిన్నారెడ్డి గారు ఏమన్నారంటే, నిజమే కదా మనం ఇంత తొందరగా అక్కడ తీసేసేసి వాళ్ళకు ఉపాధి లేకుండా నిల్వ లేకుండా తీసేస్తే చాలా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి అట్లా కాకుండా వాళ్ళకి అక్కడ ఆల్టర్నేట్గా అక్కడనే వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా అక్కడే వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించి ఆ రకంగా వాళ్ళకు ప్లస్ పాయింట్ చేసి ఆ రకంగా ఇస్తేనే మంచిగా ఉంటుంది. కాబట్టి ఇది ఆలోచన చేయమని చెప్పారు. ఆయన మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారిని కలిసినాం, ఎమ్మెల్యేని కలిసినాం, ఆర్డీఓ గారిని కలిసినాం, ఎవరు కూడా స్పందన లేదు మేడం. కానీ ప్రభుత్వానికి మేము స్పందన మా విజ్ఞప్తి తెలియజేసింది ఏంటంటే, ప్రజలతో మాట్లాడండి, ప్రజా సమస్యలు వినండి, ప్రజా సమస్యలు విన్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారో దాన్ని పరిష్కారం చేయమని చెప్పేసి కోరుతున్నాం మేడం. ప్రస్తుతానికి ఇంకా చాలా మంది మనతో ఉన్నారు బాధితులు, వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి అయితే మన ముందుకు వచ్చారని చెప్పాలి. అమ్మ, మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము కూడా 20 సంవత్సరాల నుంచి ఉండము. ఏ రోజైనా ఏదైతే ఇప్పుడు ఈ మూసినది ఉందో మీ ఇంటి ముందు, అది ఎప్పుడైనా పొంగడం కానివ్వండి, అలాంటి ఏమైనా ప్రమాదాలు జరగడం కానీ ఇలాంటి లేదు, ఇంతవరకు ఎప్పుడు పొంగలేదు. 8 గేట్లు ఓపెన్ చేసినా కూడా నీళ్లు రావు, అసలు కనిపించాయి కూడా మాకు. ఏదైతే గండిపేట ఉందో గండిపేటకి సంబంధించి 7 గేట్లు తెరిచినప్పటికీ కూడా మాకు ఒక నీళ్లు రావు, కనిపించాయి కూడా. మేము వచ్చి ఇక్కడ చూసినా కూడా అంతే, అదే లెవెల్లోనే ఉంటాయి. ఇప్పుడు అధికారులు వచ్చి ఏమన్నారు? అధికారులు వచ్చి అప్పుడు 3 months కింద వచ్చినారమ్మా, అదే సర్వే చేస్తున్నామని అన్నారు. మాకు ఇది బఫర్ జోన్ ఇవన్నీ ఏం తెలియదు అప్పటికి. ఇప్పుడు తర్వాత న్యూస్లలో చూస్తున్నాము, ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మొన్న రామదేవ్ కూడా వచ్చారని తెలిసింది.
ఇప్పుడు మీరేమంటున్నారు మరి? అంటే ఏమంటలే, మాకైతే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అంటున్నారు కదా, మాకైతే డబుల్ బెడ్రూమ్లు వద్దు. మా ఇల్లు మాకే కావాలి. మేము కష్టపడి కట్టుకున్న ఇల్లు మాకెవ్వరు ఇవ్వలేదు. మా ఇల్లు మాకే కావాలి. మేము ఎక్కడికి వెళ్ళాము ఇక్కడ నుండి. ఎప్పుడు కొన్నారమ్మా ఈ స్థలం? మేము అంటే 20 ఎంత సంవత్సరాలు కొన్నారు? అయింది. ఎంత కొన్నారు? అప్పట్లో మా ఆయన ఎంత కొన్నాడు, 50,000కేమో కొన్నాడు. ప్లేస్ కొన్నాడు, ఓపెన్ ప్లేస్. ఇప్పుడు అదంతా కట్టుకొని ఇంత ఇచ్చేసాం, ఇక్కడే ఇప్పుడు ఉంటున్నారు కాబట్టి మేము అక్కడే ఉండాలి అక్కడే అనుకుంటున్నారు. ఉండాలనుకుంటున్నాం. మాకు వద్దు, ఇంకా వేరేది ఎక్కడికి వెళ్ళాము, మేము ఇక్కడే ఉంటాము. మా ఇల్లు మాకే కావాలి. మేడం నమస్తే. మేము ఇక్కడ నది చివరలో ఉంది మా ఇల్లు. మేము మినిమం 25-30 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఒక్క రోజు కూడా మా ఇంటికి ప్రాబ్లం రాలేదు. మాదే ఫైనల్గా లాస్ట్ ఇల్లు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం వచ్చి ఇల్లు తీసుకుంటామంటే మేము ఎటు పోవాలి మేడం? చాలా ఇబ్బంది అవుతుంది. మాకు 4 పిల్లలు, మేము కూలి చేసుకొని బతుకుతాము. వచ్చిర్రు గవర్నమెంట్ వాళ్ళు, ఎందుకు వచ్చిరంటే కూడా మాకు రీజన్ చెప్పలేరు. మేము డీటెయిల్స్ ఇవ్వకపోతే కూడా కరెంటు మీటరు వచ్చేట ఆయన తీసుకొచ్చి బిల్లు తీసుకొని మన డీటెయిల్స్ తెలుసుకున్నారు, కానీ మాకు మాత్రం రీజన్ చెప్పలేరు మేడం. నిన్న కూడా పొద్దున్నే 7:30కి వచ్చిర్రు మా పిల్లల్ని స్కూల్ పంపిద్దామని పోతే, వాళ్ళని చూడగానే మాకు గుండె దడ ఉట్టుకొచ్చింది. మా పరిస్థితి ఏంది ఈ రోజులని. పిల్లలు చదువుకునే టైము, ఇప్పుడు పెద్ద క్లాస్కి పోతున్నారు. ఫీజులు ఎట్లా కడతాము, మేము రెంట్కి ఎట్లుంటాము, మా ఆరోగ్యాలు కూడా కరెక్ట్ లేవు. ఇది తెలిసి నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. మా పరిస్థితి ఏంది మేడం? మాకు డబల్ బెడ్రూమ్ వద్దు, ఆయన డబ్బులు వద్దు, మా ఇల్లు మాకుంటే చాలు, అంతే మేము కోరుకునేది అదే. అమ్మ మీరు చెప్పండి. మాది ఇక్కడనే అమ్మ. నాకు 2 కూతుర్లు, ఇంకేం ఆస్తి లేదు, మా ఆయనవి లేడు. మా ఇప్పుడు ఆ ఇల్లు పోతే ఇంకా నేను ఎక్కడ పోదును, ఇంకా సావడం తప్ప ఇంకేం లేదు. ఆ రేవంత్ రెడ్డి సార్కి చెప్పండి మేడం, మీరు ఎందుకు ఎక్కువ మాకు మా ఇల్లు మేము ఎందుకు ఇస్తాం? మా ఇల్లు మేము పైసా పెట్టి మా ఆయన ఉన్నప్పుడు కొన్నాడు, ఇప్పుడు మేము తీసుకుంటా అంటే ఎట్లా చెప్పు? ఇల్లు పోతే ఏముంటుంది, ఇంకా నేను ఎక్కడ పోదును? ఎక్కడ సావడం తప్ప ఇంకా వేరే పరిష్కారమే లేదు. ఇంకా నేను ఇదే ఇల్లు నాది. ఇంకా నాకు 2 బిడ్డలు ఒక ఇంటికి ఇచ్చినాము. నేను నా ఇంట్లో నేను ఉంటున్నా. ఇప్పుడు నా ఇల్లు తీసుకుంటా అంటే నేను ఎటు పోదు? ఇక్కడ వరకు అయితే మార్క్ చేయడం జరిగింది. మార్కు చేయడం జరిగింది దాకా, ఆ ఇల్లు దాకా. ఇంకెక్కడ పోతాం చెప్పండి? మరి మార్క్ చేసేటప్పుడు అడిగారా మీరు? అడిగినాం, అడిగితే అదే సుందరం కాండ. ఒక నిమిషం, మెయిన్ నిజంగా చెప్పాలంటే వాళ్ళు వచ్చింది మాకు మార్నింగ్ వచ్చిండ్రు. వచ్చి వాళ్ళు ఏమన్నారు, కరెంట్ బిల్లులు ఇవ్వండి అన్నారు. ఎందుకు అని అడిగితే కరెంట్ బిల్లులు కడుతున్నారా లేరా అని సర్వే కోసం వచ్చినాము అని అన్నారు. మేమేం చేసినాము, ఓకే కరెంట్ బిల్లు కదా జెన్యున్గా కడుతున్నాం కదా అని మేము కరెంట్ బిల్లులు అన్నీ తెచ్చి ఇచ్చేసినాము. కరెంట్ బిల్లులు తెచ్చి ఇచ్చిన తర్వాత మా ఏరియా క్రాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఇది హైడ్రాది అని అన్నారు. ఓకే, నిన్న కాదు, ఇది 3 నెలల క్రింద. దాని తర్వాత మళ్ళీ వచ్చిండ్రు. వాళ్ళు ఇది దోచుకోవడానికి వస్తుండ్రు అనే కదా, గార్డ్స్కి పోలీసు వాళ్ళకు దొంగతనం చేయడానికే కదా ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళు జెన్యున్గా వస్తే మేము కొట్టాము, ఇది జెన్యున్ కాదు వాళ్ళ వర్క్ ఉన్నమాట. ఇప్పుడు మేము ఒక మాట లేపకుండా పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి ఒక 6 మంది గార్డ్స్ 20 మందిని ఎంటేసుకొని గట్టిగా మాట్లాడొద్దు, అడగొద్దు. ఎస్టర్డే ఆమె ఇంటికి మార్కేసిండ్రు. ఆమె మాట్లాడితే ఈ చక్కగా మాట్లాడు, ఇది కరెక్ట్ కాదు. ఆమె బాధ ఆమె చెప్పుకుంటుంది, నా ఇంటి వెనకాలనే ఆమె ఇల్లు ఉంది, ఆమెకి నువ్వు ర్యాష్గా మాట్లాడొద్దు. ఇదేంది దౌర్జన్యం? ఎందుకు ఇది అంతా? ఆమె ఇల్లు పోయింది, ఆమె బాధపడేది. ఇప్పుడు అక్కడ ఇట్లా మా ఇల్లే ఉంది. ఇప్పుడు బఫర్ జోన్లో వస్తుందంటే ఎక్కడిది? రిజిస్ట్రేషన్ ఎందుకు పెట్టిండ్రు? మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మీరు అధికారులను ప్రశ్నించారా మరి? అప్పుడు ఇప్పుడు వస్తున్నారు మరి, అప్పుడు ఎందుకు ఆ విధంగా మాకు? ఎవడు వచ్చింది ఇక్కడ అధికారం? ఇప్పుడు ఇక్కడ గెలిచింది ఎవడు? ఎమ్మెల్యే. ఎవరు? ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే వచ్చిండా? ఒకసారి అని వచ్చి అడిగినా మమ్మల్ని? ఎవడు రాలేదు. ఈవెందో ఏరియా ప్రెసిడెంట్ ఎవరో ఏందో అది ఇటం తెలియదు, ఎవరు ముందర రారు, ఎక్కడో అక్కడనే. మళ్ళీ ఎవరికి వెళ్ళి అడగాలి? ఇప్పుడు వచ్చి నోటీసులు పంపిస్తామంటే తీసుకుని ఏం చేయాలి? డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్లో ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి? మీ మీడియా వల్ల కదా ప్రెస్లో పెట్టింది. 6,000 కరెంట్ బిల్లులు ఇస్తుండ్రు, దోచుకుంటుండ్రు 2 BHKకి ఇట్లా అని. అవి తీసుకుని మేము ఏం చేయాలి? వాళ్ళ అందరు ఒకటి అది ఇస్తాం ఇది ఇస్తే కోట్లు పెట్టి కట్టింది 2 BHK తీసుకుని నేను ఏం చదువు? ఇప్పుడు నా ఇంట్లోనే రెంటర్స్ ఉన్నారు, నేనే 2 BHK రెంట్కి ఇచ్చిన దాన్ని. అలాంటిది నేను ఎట్లా రెంట్లో పోయి ఉంటా? కొద్దిగా కామన్ సెన్స్ ఉందా మాట్లాడడానికి? ఎక్కడిది న్యాయం? ఎవరు వచ్చిండ్రు? ఎవరు అక్కడ ప్రశ్నించడానికి ఆప్షన్ లేదు. ఉదర్ బాత్ करने के लिए ऑप्शन नहीं है. एक पुलिस वाले और एक गार्ड्स. ఎట్లా అడగాలి? ఇప్పుడు మాట్లాడితే కొడతారు అన్నట్టు నిల్చుంటారు ముందల. ఎవరికని అడగాలి? మేము ఇట్లా లేడీసే కదా, మా ఇంట్లో మొగోళ్ళు లేనప్పుడు పొద్దున వస్తారు.
లేకపోతే ఇప్పుడు మాకు ఎస్టర్డే వార్నింగ్ ఏమి ఇచ్చిండ్రు, శనివారం రోజు వస్తున్నాము, ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎట్లా వెళ్ళిపోతారు? 2 రోజులలో ఇండ్లు ఎవరన్నా ఇస్తారా? ఏందమ్మా దొంగతనం చేసి వచ్చినావా? ఎంతమందికి చెప్పారు ఖాళీ చేసి ఇప్పుడు అక్కడ 5-6 ఇండ్లు ఉన్నాయి, వాళ్ళందరికీ చెప్పిండ్రు. కొంతమందికి 2 months టైం ఇచ్చిండ్రు, ఇప్పుడు వీళ్ళకి 2 days ఇచ్చిండ్రు. కొంతమందికి శనివారం పొద్దున వస్తున్నాం. ఇప్పుడు అట్లా వచ్చి ఇరగొడితే ఎక్కడ వాళ్ళు ఉండేటోళ్ళు? थोड़ा दिमाग रह के बात करना, नहीं तो नहीं करना. उसकी हुकूमत उसके पास रख लो. बोलो अगर गांड में दम है, मूसी को क्लीन करो, मूसी को डेवलप करो. हमारा खींच के डेवलप नहीं करते हैं. और जो मैप दे रहे, मैप पूरा क्रॉस है. మ్యాప్ నేను మీకు చూపిస్తా, మొత్తం క్రాస్ అవుతుంది. ఎక్కడ పోయింది క్రాస్? మూసి ఎక్కడ పోతే అది మ్యాప్ కాదు. మీరు సత్తా మూసికి మీరు ఇవ్వాలి దారి. మూసి నీళ్ళు ఎక్కడ పోతున్నాయి అక్కడ మేము పోతామంటే నడవదు. రోడ్ల మీద ఇట్లా మూసి పోతుంది. అట్లా అంటే దాన్ని ఇట్లా బ్యాన్ చేసేస్తారా? అది కరెక్ట్. 1 సెకండ్, అది కరెక్ట్ కాదు. మీరు ఇచ్చిన మ్యాప్ వేస్ట్. అట్లా అంటే మ్యాప్ బయటికి తీసుకొని రండి. 2006 మ్యాప్. ఇప్పుడు వరకు ఇంకొకటి, ఎక్కడైనా సరే ఇప్పుడు చాలా చోట్ల డిమాలిషింగ్ అనేది జరిగింది. అక్కడ మొత్తం కూడా ఎంత వరకు విస్తీర్ణంలో ఉంది, ఎంత చదరపు మీటర్లు ఉందనే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం అసలు మూసి నది ఎంత వరకు ఉంది ఏంటనేది ఇప్పుడు వరకు కూడా ఎక్కడ కూడా చెప్పట్లేదు. అంటే దానికి ఎవరు రాలేదు. ఇన్నిసార్లు నీళ్ళు వదిలినరా? ఎవరన్నా ఇక్కడ మునిగి పోయినరా? కొట్టుకొని పోయినరా? మీరు చూసిండ్రా? మేము ఇల్లు కొనేటప్పుడైనా భూమి పెట్టేటప్పుడైనా మొత్తం తెలుసుకునే పెడతాం కదా. వాళ్ళలాగా ఎడ్డు పనులు అయితే మేము చెయ్యం కదా. వాడు ఏదో హుకుమూత్లో ఉన్నాడని ఏం చేస్తా అంటే అది వినడానికి ఏమన్నా బేకార్లాగా కూర్చున్నామా? మళ్ళీ రిజిస్ట్రేషన్ ఎందుకు పెట్టినావు? మళ్ళీ ఈ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నావు? కరెంట్ బిల్ కాయకు ఆయా, పానీ కా బిల్ కాయకు ఆయా? ఇవన్నీ జెన్యూన్ ఉంటుంది కదా వీళ్ళందరూ ఇచ్చేది. మరి దొంగలకు పట్టుకోవాలి కదా ఫస్ట్. మేము వీళ్ళని నమ్మే కదా. ఇప్పుడు కరెంట్ వస్తలేదంటే ఎందుకు వస్తలేదని చూడడానికి వెళ్తాము. కరెంట్ వస్తుంది, నీళ్ళు సప్లై అవుతుంది, మొత్తం వస్తున్నప్పుడు ఎవరు ఎందుకు ఉన్నారు? నువ్వు ఫస్టే చేసాడు. 2006లో అంటున్నారు. 2006 అప్పటిది హుకుమత్ తెచ్చి ఇప్పుడు ముందల పెడుతున్నారు. ఓకే, డబ్బులు ఇస్తున్నారా? అది నిజం కాదు. ఇక్కడ అడగడానికి ఏ ఒక్కరు లేరు. అడగడానికి పోలీసు వాళ్ళు కొట్టడానికి ఉన్నట్టు అరెస్ట్ చేస్తాం, గొంతు పట్టుకొని లోపలేస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడతారు? కొద్దిగా ఇప్పుడు మా ఇంట్లో ఎవరు పొద్దున ఎవరు ఉంటారు? నైట్ డ్యూటీలు చేసే వాళ్ళు మొగ్గులు ఎవరు ఇంట్లో ఉండరు. అలాంటప్పుడు ఏం మాట్లాడాలి? చెప్పి రండి. అవునబ్బాని అందరికీ కూర్చోబెట్టండి. ఇది నిజంగానే ఉంటే చెయ్యండి. లేని ఇప్పుడు ఇంత ఎత్తులో ఉంది, అది అంత డౌన్లో ఉంది. నీళ్ళు నువ్వు దారి మొత్తం మా ఇంటి వెనకాల మూసి ఉంది. ఇక్కడ వెనకాలనే ఉంది, ముందల్లే ఉంది. ముందల్లే దీని వెనకాల 4 ఇండ్ల వెనకాలనే ఉంది. అక్కడ మూసి మీద నుంచి నడుచుకుంటా వెళ్ళొచ్చు. మూసి అంటే డౌన్లో ఉండాలి, పోతే మునిగిపోవాలి, అట్లా ఉండాలి. అక్కడ ఇట్లా నడుచుకుంటా వెళ్ళొచ్చు. అట్లా అంటే దానికి డెవలప్మెంట్ చెయ్యి. మా ఇంటి దగ్గర నీళ్ళు ఎందుకు వస్తుంది? నువ్వు మా దగ్గర దారి ఎందుకు పెడుతున్నావు? మా ఇంటి వెనకాల పొలం ఉంది. ఆ పొలం పోతే ఓకే, మేము మాట్లాడతాం. పొలం ఉంది, అది ఉంది, పోతుంది. ఇండ్లు ఏం చేసినాయి? ఇండ్ల దగ్గర ఎందుకు రావాలి? అది ఒకటే మాకు క్వశ్చన్ మార్క్. అసలు అక్కడ వచ్చే మొత్తం క్రాస్. మీకు మ్యాప్ ఇస్తాము, మీరు మీడియాలో వేయండి. మ్యాప్ మొత్తం ఇండ్ల మీదనే క్రాస్ వచ్చింది. పొలంలో పోతలేదు, మూసిలో పోతలేదు. ఇదేంది? అసలు ఎక్కడి నుంచి అయితే మార్క్ తీసుకోవాలి, అక్కడ నుంచి మార్క్ తీసుకోలేదు. గోడ నుంచి మార్క్ తీసుకుంటే ఎక్కడిది న్యాయం? ఇది కరెక్ట్ కాదు. ఏకిచ్చే బోల్నే కా, अगर आपके गाँव में दम है तो जेन्यून में जाओ, आके हमारे से पूछो, हम बात करते. आप आपके मन मर्जी करते बोलते ये गलत है. और माँ इन దగ్గర వస్తే మేము ఊరుకోము. खुली बात. एक उन्हें तो मरना या हम तो मरना, खुली बात. వాడు సావాలి. వచ్చినోడన్నా తన్నులు తిని చచ్చిపోతాడు. మేము వార్నింగ్ ఇస్తున్నామా, రిక్వెస్ట్ చేస్తున్నామా, అది మీరు ఏం తీసుకుంటే మీరు తీసుకోండి. కానీ మా ఇంటి వరకు వస్తే మేము ఊరుకోము. మా వరకు వస్తే వాడన్నా చావాలి, మేమన్నా చావాలి. పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి భయపడిపిస్తా అంటే అది కరెక్ట్ కాదు. अगर तुम जेन्यून है, अकेले आओ, पूरे पेपर लेके आओ, हम भी बात करते. हम भी हमारे पेपर रखते, रजिस्ट्रेशन रखते, पानी का रखते, परमिशन का रखते, हर चीज़ से रखते. కానీ ఇట్లా రావడం తప్పు. ఒకేసారి అటాక్ చేస్తా అంటే ఎవరికన్నా గుండెపోటు వస్తుంది. ఆల్రెడీ మా ఇంటి దగ్గర ఒక అతనికి గుండెపోటు వచ్చింది. ఆయనకు మేము నచ్చజెప్పి కూర్చోబెట్టినాం. ఇప్పుడు ఆయనకి అక్కడ ఇంట్లో పండబెట్టి మేము ఇక్కడ వచ్చినాం. ఎందుకు? అక్కడ వరకు ఏం పోదు, మేము ఉన్నాం కదా. ఒక दिल को तसल्ली दे रहे बस हम लोग. पर ये दिल पे असर का मत करो. 2 BHK देने का आज चूतिया बात मत करो. ఈ 2 BHK రావు అంత ఏం లేదు. గుద్దల దమ్ముంటే నీ ఇంట్లో పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టు. నేను చెప్తున్నా, నీ ఇంట్లో తెచ్చి నీ ఇంటి ప్రాపర్టీస్ మాకు ఇయ్యి, మేము తీసుకుంటాం. లేకపోతే అదే 2 BHK నీ పెళ్ళం పిల్లని పంపి. మా ఎంబడి వాళ్ళు ఇట్లా ఉండాలి. ఇంత హైఫై లైఫ్ మాతో వదిలేసి వాడి ఇచ్చే ఏదో ఇండ్లలో మేము ఎందుకుంటాము? ఒక మాట కదా, కొద్దిగా మా ప్లేస్ నువ్వు ఇట్లా ఉండి ఆలోచించు. समझ में आ रहा ना आपको हमारे दर्द और दिल का दर्द क्या है? बस ये बात है, आप जानो और पहचानो लोगों को, मगर ये बात आप मत करो. डबल BHK 2 BHK आपके पास रखो
और आप बंदे ने 2 BHK केसीआर साहब बने, उन्होंने किसको भी दे लें दो, तुम उशारी के बात नहीं करो कि तुम दे रहे बोल के। आप जहाँ हैं वहाँ रहो, आप जोश में आके जो कर रहे काम ये कुछ भी ठीक नहीं है। आपको चुन के गलत करे, जो भी आपको जिताया ना बहुत चूतियापना करे। सो मेन बात जो है केसीआर साहब थे, जो भी इससे पहले लीडर थे, सब हमारे हद तक तो नहीं आए, मूसी के हद तक तो नहीं आए, गरीब के घर तक तो नहीं आए। पानी में मार लेके गए सो घर तुम करो, जहाँ जहाँ కొట్టుకోపోతే కదా ఇండ్లు అక్కడ మీరు యాక్షన్ తీసుకోండి. ఇంత ఎత్తులో ఎవడొచ్చిండప్ప నీళ్ళలో దూకొస్తాయా? కామన్ సెన్స్ నీకు దిమాగ్ ఉంటే పెట్టు. ఎక్కడి నుంచి అయితే నువ్వు డబ్బులు తీసుకుని వచ్చినావు, ఎక్కడి నుంచి అయితే నువ్వు ప్లానింగ్ తీసుకుని వచ్చినావు, వానికి పిలువు మా ముందల, మేము ఇట్లా మాట్లాడతాం. ఇంత పైన నీళ్లు దూకుతాయా లేకపోతే ఇండ్లలోనే పోతాయా అంటుందా నీళ్లు, మేము ఇట్లా క్వశ్చన్ అడుగుతాము. ఇంకో మాట ఏంది అంటే जहाँ नोटिस भेजते बोले ना, कोई भी एक्सेप्ट नहीं करते नोटिस। चूतिया बना के घर का नंबर लेके गए, तुम आओ हमारे से बात करो, नंबर झूठ बोल के लेके आके नोटिस भेजते बोलते, जो नोटिस देने आया उसको मार के मार डालते। एक ही बात, नोटिस देने आना नहीं, हमारे घर तक तो आना नहीं। एरिया में आओच नको, इधर कोई भी डूब के नहीं जा रहा, कोई मर के नहीं जा रहा। సో ఇప్పుడు చూడొచ్చు ఈ బస్తీ వాసుల ఆవేదన ఏ విధంగా ఉంది ఏంటనేది. ఒకవైపు చూసుకుంటే కనుక ఏదైతే మూసీ నది ఉందో దానికి సంబంధించి ఏవైతే బస్తీ వాసులు ఉన్నారో వాళ్ళు ఎంతగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడే ఒక్కొక్క పదంలో అర్థం ఉన్నప్పటికీ కూడా మరి అధికారులు ఎందుకు ముందుకు రావట్లేదు అంటూ కూడా ఈ బస్తీ వాసులు ఎంతగానో ప్రశ్నిస్తున్న పరిస్థితిని కూడా ఇప్పుడు మనం చూడడం జరిగింది. ఏదైనప్పటికీ మేము కష్టాజీతం రూపాయి కూడబెట్టుకొని ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి పిల్లల జీవితాలని ఒక విజయవంతంగా చూడాలని చెప్పి ఇక్కడికి వచ్చి మేము నానా కష్టం చేసి ఈ ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చి వెంటనే ఖాళీ చేయండి, డిమాలిషింగ్ చేస్తాం, కేవలం ఏదైతే ఇప్పుడు మూసీ నది ఉందో దానికి సంబంధించి సుందరీకరణ చేస్తాము అంటూ కూడా జెన్యూన్ గా కూడా చెప్పకుండా ఏదో అబద్ధాలు చెప్పి మా దగ్గరికి వస్తున్నారు అంటూ కూడా బస్తీవాసులు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే కనుక ఏదైతే గండిపేట సంబంధించి ఏవైతే 7 గేట్లు ఉన్నాయి, 8 గేట్లు ఉన్నాయి, అవి తెరిచినప్పటికీ కూడా అసలు నీళ్లు ఒక్క చుక్క కూడా మా ఇంటి దగ్గర కూడా రావు. ఒకవైపు చూసుకుంటే అక్కడ చిన్న మనకి ఒకటి కనిపిస్తుంది, అక్కడ నుంచి ఏదైతే గుడిలాగా కనిపిస్తుందో గోపురం అక్కడి నుంచి కాదు కదా, అసలు ఎక్కడి వరకు కూడా రావు, సేమ్ అదే ప్రవాహంతో వెళ్తూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఇక్కడ వరకు వస్తాయంటూ కూడా వాళ్ళు ఏ విధంగా సర్వే చేస్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా వీళ్ళు బస్తీవాసులు ప్రశ్నిస్తున్నారనే చెప్పాలి. ఒకవైపు నుంచి చూసుకుంటే కనుక 2 రోజుల్లో వచ్చి మేము డిమాలిషింగ్ చేస్తాం, ఇల్లు ఖాళీ చేయండి అంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. మేము ఏదైనప్పటికీ కూడా ఇల్లు ఖాళీ చేయం, ఎవరు వచ్చినా సరే ఒకరు వాళ్ళనే చావాలి లేదా మేమైనా చావాలి అంటూ కూడా వాళ్ళు కటాకండిగా అయితే నిల్చోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు ఎంతమంది ఇక్కడ ధర్నా చేయడానికి కదా మేము ఏమైనా చేస్తాము అంటూ కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి మనతో మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి అంటూ కూడా మనతో వాపోవడం జరిగిందనే చెప్పాలి. వీళ్ళ సమస్యలు అన్నింటినీ కూడా అధికారుల దృష్టికి వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామెన్ కోటితో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.